మహేష్ బాబు త్రివిక్రమ్ కలయికలో గుంటూరు కారం. నిన్న ఓ మై బేబీ సాంగ్ విడుదల. తమన్ బాణిలకు రామచోగయ్య సాహిత్యం. పాట చెత్తగా ఉందంటూ విమర్శలు. తెలుసుకుని మాట్లాడండి అంటూ రామచోగయ్య వార్నింగ్. మళ్లీ రెచ్చిపోయిన ట్రోలర్స్. మంగపేట మండల కేంద్రంలో ఆటో డ్రైవర్ల ధర్నా. మహిళలకు ఉచిత ప్రయాణం మంచి పథకమే కానీ వాహన రంగంపై ప్రభావం పడుతుందని ఆవేదన. తమకు మార్గం చూపించాల్సింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని వ్యాఖ్య. అర్ధరాత్రి కారుతో క్యాంపస్ గేట్ను ఢీకొట్టిన ఆగంతకులు. క్యాంపస్లోకి చొరబడి విద్యార్థులతో ఘర్షణ. కారుతో కొందరు విద్యార్థులను ఢీకొట్టిన వైనం. పోలీసుల అదుపులో 2 నిందితులు. తాజాగా ప్రకటించిన టీఎస్ఆర్టీసీ రేపటి నుంచి అందుబాటులోకి. కేపీహెచ్బీ, ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్, కొండాపూర్, సికింద్రాబాద్, సుచిత్ర నుంచి సర్వీసులు. మహిళలకు ఉచిత ప్రయాణం. కొడుకు తప్పు చేస్తే ఖండిస్తానన్న మనోరంజన్ తండ్రి దేవరాజ్. సమాజానికి హాని కలిగించడం సరికాదని ఖండన. లోక్సభలో భద్రతా వైఫల్య ఘటనపై స్పందన. చంద్రబాబు ప్రెస్ మీట్ ఎన్నికలు సమీపిస్తున్నాయని వెల్లడి. తాడేపల్లి ప్యాలెస్ లో ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా. అందుకే ఇన్ఛార్జీలను మార్చేశారని వ్యంగ్యం. వైసీపీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రావని స్పష్టీకరణ. వడ్డీ రేట్లను యుఎస్ ఫెడ్ స్థిరంగా ఉంచడంతో మార్కెట్లలో జోష్. 930 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్, 256 పాయింట్లు పెరిగిన నిఫ్టీ. ఈ వారంతో ముగుస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 టైటిల్ పోరు శివాజీ, ప్రశాంత్, అమర్ల మధ్య ఉండే అవకాశం. గెస్టులుగా బాలకృష్ణ, మహేష్ బాబు రాబోతున్నట్లు ప్రచారం. తెలంగాణలో కాంగ్రెస్ 8 నుంచి 10, బీఆర్ఎస్ పార్టీకి 3 నుంచి 5 సీట్లు, బీజేపీకి 3 నుంచి 5 సీట్లు రావచ్చని వెల్లడించిన సర్వే. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ కు 37%, బీఆర్ఎస్ కు 32%, బీజేపీకి 24% ఓట్లు. గత ఎన్నికల్లో కంటే భారీగా పుంజుకోనున్న కాంగ్రెస్. కేసీఆర్ కు యశోద ఆసుపత్రిలో తుంటి మార్పిడి శస్త్రచికిత్స. ఆపరేషన్ అనంతరం కోలుకుంటున్న బీఆర్ఎస్ అధినేతకు నటుడు నాగార్జున పరామర్శ. కేసీఆర్ ను కలవడంపై హర్షం వ్యక్తం చేసిన నాగార్జున. కేసులో మరికొందరు నిందితులుగా చేర్చామన్న సిఐడి. కేసును రీఓపెన్ చేయాలని హైకోర్టుకు విన్నపం. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసిన హైకోర్టు. ప్రమాణం అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన రాజా సింగ్. ఇటలీ నుంచి తెస్తారా లేక కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి తెస్తారని ఎద్దేవా. గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వంతో తమ యుద్ధం మొదలైందని వ్యాఖ్య. లోక్సభలో కలర్ గ్యాస్ ను విడుదల చేసిన దుండగులు. భద్రతా వైఫల్యంపై దేశవ్యాప్తంగా కలకలం. భద్రతా వైఫల్యంపై పార్లమెంట్లో గందరగోళం సృష్టించిన విపక్షాలు. స్పీకర్ గా ప్రసాద్ కుమార్ ఎన్నిక తర్వాతే ప్రమాణం చేసిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు. ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఉండడంతో డిసెంబర్ 9న ప్రమాణం చేయని బీజేపీ ఎమ్మెల్యేలు. ఈ రోజు ప్రమాణ స్వీకారం చేసిన కొందరు అధికార విపక్ష సభ్యులు. క్వాంటమ్ ఏఐ టెక్నాలజీ తీసుకువస్తామంటూ మూర్తి పేరిట వీడియోలు. ఎలాన్ మస్క్ తో కలిసి పనిచేస్తున్నట్లు వెల్లడి. సోషల్ మీడియాలో డీప్ ఫేక్ వీడియోలు వైరల్. ఆపై ఫేస్బుక్ నుంచి వీడియోల తొలగింపు. అందాల నటి పూజా హెగ్డేపై పుకార్లు. దుబాయ్లో పూజా హెగ్డే గొడవపడిందంటూ వార్త. కొందరు వ్యక్తులు ఆమెను చంపేస్తామని బెదిరించినట్టు ప్రచారం. ఇది పూర్తిగా నిరాధారమైన వార్త అని పూజా హెగ్డే ప్రతినిధుల స్పష్టీకరణ. బేకరీలో పేలిన సిలిండర్, 6 పరిస్థితి విషమం. పేలుడు శబ్దానికి ఉలిక్కిపడిన చుట్టుపక్కల వారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతను స్వీకరించిన శ్రీనివాస్ రెడ్డి. టాలీవుడ్ లో డ్రగ్స్ వినియోగం ఉందని తెలుస్తుందని వ్యాఖ్య. సీఎం ఆదేశాల మేరకు ఉక్కుపాదం మోపుతామని హెచ్చరిక. బహిరంగ ప్రదేశాల్లో మాంసం, గుడ్లు విక్రయాలపై నిషేధం విధించిన నూతన ప్రభుత్వం. జనాల్లో అవగాహన కల్పించాక చర్యలు ఉంటాయని హెచ్చరిక. తొలి కేబినెట్ నిర్ణయాలు ప్రకటించిన ముఖ్యమంత్రి మోహన్ యాదవ్. నెలసరి రోజుల్లో మహిళలకు సెలవుల జారీపై రాజ్యసభలో ప్రశ్న. నెలసరి వైకల్యం కాదని స్మృతి ఇరానీ వ్యాఖ్య. మహిళల జీవన ప్రయాణంలో అదో భాగమని వివరణ. ఇవి తన వ్యక్తిగత అభిప్రాయాలని స్పష్టీకరణ. టైమ్స్ నౌ ఈటీజీ సర్వే నివేదిక వెల్లడి. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి 323 సీట్లు. బీజేపీ ఒక్కటే 300కు పైగా సీట్లు గెలిచే అవకాశం ఉందన్న సర్వే. కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమికి 163 స్థానాలు.
జాబితా విడుదల చేసిన ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్లలో రానా నాయుడుకు 336 స్థానం. టాప్ 10లో భారతీయ సినిమాలు, వెబ్ సిరీస్లకు దక్కని చోటు. కేసీఆర్ ఆరోగ్యం కాస్త కుదుటపడిందన్న వైద్యులు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వెల్లడి. రేపు డిశ్చార్జ్ చేస్తున్నామని తెలిపిన డాక్టర్లు. జగదాంబ జంక్షన్లో భారీ ప్రమాదం, చుట్టుపక్కల భారీగా వ్యాపించిన పొగ, 4 ఫైర్ ఇంజన్లతో మంటలు ఆర్పుతున్న సిబ్బంది. జగన్ ప్రస్థానం కథాంశంగా 2 భాగాలుగా వర్మ తాజా చిత్రాలు. నవంబర్లోనే విడుదల కావాల్సిన వ్యూహం. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చిందన్న వర్మ. టీఎస్ అసెంబ్లీ స్పీకర్ గా గడ్డం ప్రసాద్ ఏకగ్రీవ ఎన్నిక. ఇప్పటి వరకు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన వైనం. కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రిగా ఉన్న ప్రసాద్. చల్లదనానికి తోడవుతున్న శీతల గాలులు. పటాన్చెరులో 12.4 డిగ్రీలుగా నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత. మరో 3 రోజులు ఉష్ణోగ్రతలు ఇలాగే నమోదవుతాయని అధికారుల హెచ్చరిక. ఇజ్రాయెల్లో స్థిరపడిన రష్యన్ వ్లాదిమిరోవిచ్ డెన్మార్క్ నుంచి లాస్ ఏంజలీస్ వరకు జర్నీ. ఎయిర్పోర్ట్లో అతన్ని గుర్తించిన కస్టమ్స్ సిబ్బంది షాక్. విమానంలో ఎలా ఎక్కానో కూడా గుర్తులేదంటూ రష్యన్. ఇప్పటికే అక్కడ ఓఆర్ఆర్ ఉన్నందున మెట్రో ప్రాజెక్టు టెండర్లు నిలిపివేయాలంటూ ఆదేశాలు. చంద్రాయణగుట్ట మీదుగా 2 ప్రత్యామ్నాయ మార్గాల సూచన. రెండిట్లో ఖర్చు తక్కువ ఉన్న రూటుకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశం. గురువారం తెల్లవారుజామున ప్రత్యేక పూజలు నిర్వహించిన భట్టి కుటుంబం. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భట్టి కుటుంబ సభ్యులు, అనుచరులు, కార్యకర్తలు. సోషల్ మీడియా వేదికగా ఫోటోలు పంచుకున్న తెలంగాణ డిప్యూటీ సీఎం.